హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా యమహా ఫ్యాసినో గురించి మనం అయితే వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసి 2022 వేరియంట్ అనమాట. అయితే మనం 21 వేరియంట్ ఆల్రెడీ వీడియో చూసాం, కానీ 2022 వేరియంట్ వీడియో అయితే మనం చూడలేదు. అయితే దీంట్లో కొత్తగా కొన్ని ఫీచర్స్ అయితే 2022లో యాడ్ చేస్తారనమాట. సో అవి ఏంటి, కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, సో దీంట్లో మోడల్స్ ఎన్ని ఉంటాయని చెప్పి మనం పూర్తి వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు కన్నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రెజెంట్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వెహికల్ చూసినట్టయితే ఈ ఫ్యాసినో 125 అని చెప్పాను కదా, ఇది 125 సీసీతో అయితే వస్తుంది. అంటే దీని పేరులోనే ఫ్యాసినో 125 అని చెప్పి 125 సీసీ అయితే మెన్షన్ అయి ఉంటుంది. అయితే దీంట్లో మెయిన్గా 3 వేరియంట్స్ ఉంటాయి. సో ఆ 3 వేరియంట్స్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఫ్యాసినో 125లో చూసుకుంటే నార్మల్గా మనకు 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్, రెండోది వచ్చేసి డిస్క్ వేరియంట్, మూడోది వచ్చేసి డిస్క్ వేరియంట్లో స్పెషల్ ఎడిషన్ అనమాట. సో ఇలా మనకు నార్మల్గా 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. అయితే స్టాండర్డ్లో చూసినట్టయితే మళ్ళీ డిలక్స్ వేరియంట్ అని ఇంకొకటి ఉంటుంది స్టాండర్డ్లో. సో ఈ అసలు స్టాండర్డ్ వేరియంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే, స్టాండర్డ్ వేరియంట్లో నార్మల్గా హాలోజన్ బల్బ్ ఇస్తారు, డిస్క్ బ్రేక్ ఉండదు, మీటర్ వచ్చేసి అనలాగ్ మీటర్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక వెహికల్ అయితే మీకు చూపిస్తాను. సో దీంట్లో వచ్చేసి బల్బ్ హాలోజన్ బల్బ్ ఇస్తారు. ఫ్రంట్లో చూసుకుంటే డిస్క్ బ్రేక్ అయితే రాదు. నెక్స్ట్ వచ్చేసి మీటర్ చూసుకుంటే అనలాగ్ మీటర్ ఉంటుంది, డిజిటల్ మీటర్ అయితే రాదనమాట. సో ఇది స్టాండర్డ్ వేరియంట్. సో దీనిలో ఇంకా డిలక్స్ వేరియంట్ చూసుకుంటే ప్రజెంట్ మనం చూస్తుంది డిలక్స్ వేరియంట్ అనమాట. సో ఇలా అయితే మనకు డిలక్స్ వేరియంట్ ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్లో 2 వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదా, స్టాండర్డ్ అండ్ డిలక్స్. సో ఇది వచ్చేసి డిలక్స్ వేరియంట్. దీనిలో కలర్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంటాయి స్టాండర్డ్లో కూడా. ఇంకొక వేరియంట్ వచ్చేసి ఇది డిస్క్ వేరియంట్ అనమాట, అంటే డిస్క్ బ్రేక్ వేరియంట్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఎల్ఈడి లైట్స్ వస్తాయి ఫ్రంట్లో వచ్చేసి, ఇక్కడ కింద చూసుకుంటే డిస్క్ బ్రేక్ వస్తుంది. సో మీటర్ చూసుకుంటే డిజిటల్ మీటర్ అయితే ఇస్తారనమాట. సో ఇలా మనకు ఈ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ చూసుకుంటే ఇది కూడా డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది, కానీ దీంట్లో ఇది ఫ్యాసినో ఎస్ అనమాట, అంటే స్పెషల్ ఎడిషన్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే ఈ ఫ్రంట్లో మనకు ఎల్ఈడి లైట్ అయితే ఇస్తారు. ఇది వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది. దీంట్లో జ్యువెల్ టోన్ కలర్ అయితే మనం చూడవచ్చు అనమాట. సో ఈ బాడీ కలర్ ఒకటి ఉంటే ఈ ఫ్రంట్లో ఉన్న ఈ కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు క్లియర్గా మనకు జాగ్రత్తగా చూస్తే కలర్ డిఫరెన్స్ అయితే మనకు అనిపిస్తుంది. సో దీంట్లో ఉన్న కలర్కి ఇక్కడ ఉన్న కలర్కి డిఫరెన్స్ అయితే మనం చూడొచ్చు. సో ఇదే కాకుండా దీని నేమ్ కూడా చేంజ్ ఉంటుంది కొంచెం. సో నార్మల్గా ఇలా ఫ్యాసినో అనే ఈ బ్రాండ్ లోగో ఉంటే, సో ఈ ఫ్యాసినో ఎస్కి అంటే స్పెషల్ ఎడిషన్కి ఈ ఫ్యాసినో ఎస్ అని లోగో అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలా మనకు 3 వేరియంట్స్ ఉంటాయి. అంటే ఈ ఫ్యాసినోలో స్టాండర్డ్ అండ్ ఈ స్టాండర్డ్లో 2 వేరియంట్స్, అంటే 2 మోడల్స్ ఉంటాయి, స్టాండర్డ్ అండ్ డిలక్స్. అది కాకుండా డిస్క్ బ్రేక్ వేరియంట్ ఉంటుంది. ఈ డిస్క్ బ్రేక్ వేరియంట్లో మళ్ళీ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ కూడా ఉంటుంది. సో ఇలా అయితే మనకు ఫ్యాసినోలో డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకవేళ మనం ఫీచర్స్ గురించి చూసుకుంటే ఈ స్టాండర్డ్లో నార్మల్గా ఎల్ఈడి లైట్ అయితే రాదు, హాలోజన్ బల్బ్ వస్తుంది. సో డిజిటల్ మీటర్ రాదు, అనలాగ్ మీటర్ వస్తుంది, డిస్క్ బ్రేక్ రాదు, నార్మల్ డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. బట్ ఈ డిలక్స్ అండ్ లేదంటే ఈ డిస్క్ బ్రేక్ వేరియంట్ లేదంటే ఫ్యాసినో ఎస్ స్పెషల్ ఎడిషన్ వేరియంట్లో వచ్చేసి కింద వచ్చేసి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, మీటర్ వచ్చేసి డిజిటల్ మీటర్ ఉంటుంది. ఈ ఫ్రంట్లో వచ్చేసి ఎల్ఈడి లైట్స్ వస్తాయి. ఓన్లీ ఫ్యాసినో ఎస్లో మాత్రం ఈ జ్యువెల్ టోన్ బాడీ కలర్ అనేది మనమైతే చూడొచ్చు అనమాట. సో ఈ ఫీచర్స్ అయితే డిఫరెన్స్ ఉంటాయి. సో ఇది కాకుండా మిగతా స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఎలాంటి పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. సో ప్రజెంట్ మనం ఏమేమి స్పెసిఫికేషన్స్ ఈ వెహికల్లో ఉంటాయనేది సో మనం పూర్తి వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. దీనిలో ఇంజన్ గురించి చూసుకుంటే ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట, 4 స్ట్రోక్ ఇంజన్, 2 వాల్వ్స్ అయితే ఉంటాయి ఇంజన్లో. ఇది 125 సీసీతో అయితే వస్తుంది. దీని బోర్ చూసుకుంటే ఇది 52 mm బోర్ ఉంటుంది, 57 mm స్ట్రోక్ అయితే ఉంటుందన్నమాట. దీని కంప్రెషన్ రేషియో చూసుకుంటే ఇది 10.2:1 అనమాట. అంటే ఫ్యూయల్ అనేది ఎంత ఫ్యూయల్కి ఎంత ఎయిర్ ఈ ఇంజన్లోకి రావాలనేది కంప్రెషన్ రేషియో అయితే మనకు చూపిస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి 6500 RPM వద్ద మ్యాక్సిమం 6 kV పవర్ని లేదంటే 8 PS పవర్ని రిలీజ్ చేస్తుంది అనమాట.
అలా టార్క్ గురించి చూసుకుంటే ఇది 5000 RPM వద్ద ఇది 10.3 Nm టార్క్ కూడా ఇది రిలీజ్ చేస్తుంది. అంటే వెహికల్ వచ్చేసి మంచి పికప్ని అయితే కలిగి ఉంటుంది. అయితే ఈ వెహికల్ చూసుకుంటే దీంట్లో SMG అనే ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. అంటే స్మార్ట్ మోటార్ జనరేటర్ అనే ఫీచర్తో ఈ వెహికల్ అయితే రన్ అవుతుందన్నమాట. సో దీంట్లో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనే ఫీచర్ కూడా ఉంటుంది. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ ఈ ఇంజన్లోకి ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ చేయబడి ఫ్యూయల్ ఇంజెక్షన్ ద్వారా అయితే పంప్ అవుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్ దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే మనకు 2 స్టార్టింగ్ మెథడ్స్ కనిపిస్తాయి అనమాట. ఒకటి వచ్చేసి ఇది సెల్ఫ్ స్టార్ట్ మెథడ్. అంటే ఈ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మన వెహికల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్గా పనిచేస్తుంది. సో ఇంకొకటి వచ్చేసి ఈ కిక్ రాడ్ మెథడ్ అనమాట. అంటే లెఫ్ట్ సైడ్లో కిక్ రాడ్ అయితే ఉంటుంది. సో ఈ కిక్ రాడ్ యూజ్ చేసి వెహికల్ అయితే మనం స్టార్ట్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఫ్రెండ్స్ దీనిలో ట్రాన్స్మిషన్ టైప్ వచ్చేసి దీనిలో వీ బెల్ట్ ట్రాన్స్మిషన్ పిలుస్తారు అనమాట. అంటే దీంట్లో క్లచెస్ అంటే ఉండదు కాబట్టి దీంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ని వీ బెల్ట్ ట్రాన్స్మిషన్ అయితే పిలుస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ ఫ్యాసినో యొక్క బాడీ డైమెన్షన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఓవరాల్ లెంత్ వచ్చేసి అంటే ఈ ఫ్రంట్ నుంచి ఈ బ్యాక్ వరకు దీని లెంత్ వచ్చేసి 1920 mm లెంత్ అయితే ఉంటుంది. ఇక్కడ దీని విడ్త్ కనుక చూసుకుంటే ఈ ఎండ్ నుంచి ఎండ్ నుంచి అంటే ఈ లెఫ్ట్ నుంచి రైట్ వరకు 685 mm దీని విడ్త్ అయితే ఇచ్చారు. సో ఇలా దీని విడ్త్ అయితే ఉంటుంది. ఇక్కడ దీని హైట్ చూసుకుంటే అంటే ఇక్కడ ఈ కింది నుండి బాటమ్ నుండి ఈ పై వరకు అయితే దీని హైట్ వచ్చేసి 1150 mm దీని హైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ సీట్ హైట్ గురించి చూసుకుంటే ఈ కింది నుండి పై వరకు ఇక్కడ వరకు సీట్ హైట్ వచ్చేసి 780 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. వాళ్ళ వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు సో ఈ గ్యాప్ను వచ్చేసి వీల్ బేస్ అని పిలుస్తాం. సో ఇది వచ్చేసి 1280 mm వీల్ బేస్ అయితే ఇచ్చారు. సో దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి అంటే ఈ బాడీ నుంచి కింది వరకు ఈ బాటం వరకు దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 145 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఎవరైనా ఈజీగా ఈ లెగ్ రీచ్ ఉండే విధంగా అంటే కాళ్ళు ఇక్కడ సీట్ పైన కూర్చున్న వాళ్ళకి ఈజీగా కాళ్ళు కిందికి అందే విధంగా దీని గ్రౌండ్ క్లియరెన్స్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ దీనిలో సస్పెన్షన్స్ కనుక చూసుకుంటే ఈ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. ఈ ఫ్రంట్ వచ్చేసి ఇలా అయితే మనకు సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు. ఒకవేళ రేర్లో చూసుకుంటే ఈ సస్పెన్షన్ వచ్చేసి మనకి ఇలా ఈ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. సో ఈ సస్పెన్షన్ని స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అని పిలుస్తారు అనమాట. అంటే దీన్ని యూనిట్ స్వింగ్ ఆర్మ్ అని అయితే పిలుస్తారు. సో ఇలా అయితే ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ మనం టైర్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు ఫ్యాసినోలో. సో ఈ టైర్ సైజ్ చూసుకుంటే 90/90 సైజులో ఉంటుంది. వీల్ వచ్చేసి 17 inches వీల్ అయితే ఉంటుంది అనమాట. సో వీలైతే వీల్ అయితే మనకు కనిపిస్తుంది. వీల్స్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి, స్టీల్ షీట్ రాదు దీంట్లో. ఫ్రెండ్స్ ఈ రేర్ టైర్ చూసుకుంటే ఇది 110/90 సైజులో ఉంటుంది. అంటే ఫ్రంట్లో ఉన్న టైర్ కంటే కొంచెం బిగ్గర్ సైజులో ఉంటుంది. దీంట్లో ఈ వీల్ వచ్చేసి 10 inches వీల్ ఉంటుంది. బట్ ఫ్రంట్లో వచ్చేసి 12 inches వీల్ ఉంటే 90/90 సైజులో అయితే టైర్ సైజ్ ఉంటుంది. ఈ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్సే ఇస్తారు. అంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ దీనిలో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఇది ఫ్రంట్లో మనకు డ్రమ్ బ్రేక్స్ అయితే చూడొచ్చు. సో ఇలా అయితే డ్రమ్ బ్రేక్ ఉంటుంది. రేర్లో చూసుకుంటే రేర్లో కూడా మనకు డ్రమ్ బ్రేక్ అయితే కనిపిస్తుంది. బట్ ఫ్రంట్లో డిస్క్ వేరియంట్కి వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఆ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 190 mm ఉంటుంది. ఈ ఫ్రంట్లో ఉన్న డ్రమ్ బ్రేక్ అండ్ రేర్లో ఉన్న డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm అయితే ఉంటుంది. సో ఇలా మనకు 130 mm సైజులో ఉన్న డ్రమ్ బ్రేక్స్ అయితే మనకు డ్రమ్ వేరియంట్లో కనిపిస్తాయి. ఇక్కడ డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే ఈ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి ఇది 190 mm సైజులో అయితే డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి ఇంకా చూసుకున్నట్టయితే దీంట్లో మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అయితే ఉంటుంది. అది 12 volts 5 amperes బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా దీంట్లో ట్రాన్సిస్టర్ ఇగ్నిషన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. అంటే దాన్ని TCI అని అయితే పిలుస్తారు. సో ఇదైతే ఇక్కడ మనకు ఎక్విప్ అయితే చేసి ఉంటుంది. TCI అనేది మెయిన్ ఇగ్నిషన్ అయితే ఇలా ఉంటుంది. సో దీన్ని ట్రాన్సిస్టర్ కంట్రోల్ ఇగ్నిషన్ అయితే పిలుస్తారనమాట. దీంట్లో స్టాండర్డ్ వేరియంట్ వచ్చేసి హాలోజన్ బల్బ్స్ అయితే ఇస్తారు. ఒకవేళ డిస్క్ వేరియంట్ అయితే LED లైట్స్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఇదే కాకుండా ఈ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ కూడా ఉంటుంది. సో ఇది ఏంటంటే మనం సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ కనుక స్టార్ట్ చేసినట్టయితే వెహికల్ అయితే స్టార్ట్ కాదు. ఒకవేళ వెహికల్ ఆల్రెడీ ఆన్లో ఉన్నప్పుడు ఈ సైడ్ స్టాండ్ కనుక కిందికి మనం వేసినట్టయితే వెహికల్ ఆఫ్ అయిపోతుంది. సో అలాంటి ఫీచర్ అయితే దీంట్లో ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఈ డిస్క్ బ్రేక్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో సో దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే దీనిలో బ్లూటూత్తో మనం వెహికల్ని అయితే కనెక్ట్ చేసుకొని అది ఓన్లీ డిస్క్ బ్రేక్ వేరియంట్స్లో మాత్రమే ఉంటుంది. యమహా
మోటార్ సైకిల్ కనెక్ట్ ఎక్స్ అనే ఒక ఈ యాప్ అయితే మనకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో దాంతో మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని అయితే చూడవచ్చు అనమాట. సో అవి ఓన్లీ ఈ ఏవైతే డిజిటల్ మీటర్స్ ఉంటాయో సో వాటికి మాత్రమే పనిచేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, దీనిలో లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే ఈ పాసింగ్ స్విచ్ అయితే ఉంటుంది, అంటే హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్ ఉంటుంది, ఈ హార్న్ స్విచ్ ఉంటుంది. రైట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే ఈ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అయితే ఇస్తారనమాట. సో అదే కాకుండా ఈ లైట్ని మనం ఆన్ ఆఫ్ చేసుకునే విధంగానైతే ఈ స్విచ్ ఉంటుంది, అంటే ఇది ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇది స్టాండర్డ్ వేరియంట్లో అయితే రాదు, ఓన్లీ డిలక్స్ లేదా డిస్క్ మోడల్ వేరియంట్లో వస్తుంది. ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇగ్నిషన్ అయితే ఉంటుంది. ఈ మెయిన్ ఇగ్నిషన్లో మనం కీ ఇన్సర్ట్ చేసేసి మనము పుష్ చేసినట్టయితే వెహికల్ అయితే ఆన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి సీట్ ఓపెనర్గా కూడా పనిచేస్తుంది ఇది. సో దీని ద్వారా మనం వెహికల్ని అంటే ఈ వెహికల్ ఉన్న సీట్ని మనం ఓపెన్ చేసి మన ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఓపెన్ చేయడానికి అయితే పనిచేస్తుంది అనమాట. ఇది సీట్ ఓపెనర్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి లాక్, ఇటు వచ్చేసి మనకు ఆన్ ఆఫ్ అనమాట. సో ఇగ్నిషన్ అయితే ఇలా ట్రాన్సిస్టర్ ఇగ్నిషన్ అయితే మనం దీంట్లో చూడొచ్చు. ఫ్రెండ్స్, దీని డిజైన్ పరంగా చూసినట్టయితే దీనిలో చాలా స్టైలిష్ లుక్లో ఉండే ఈ బాడీ డిజైన్ అయితే మనం చూడవచ్చు అనమాట. సో ఈ ఫ్రంట్లో ఉన్న ఈ బాడీ డిజైన్ కానీ లేకపోతే ఈ హెడ్ ల్యాంప్ డిజైన్ కానీ చాలా స్టైలిష్ లుక్లో అయితే ఉంటుంది. అంటే కంపేర్ టు అదర్ మోడల్స్ చాలా స్టైలిష్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఈ హెడ్ ల్యాంప్ అనేది చాలా కర్వ్డ్ షేప్లో ఉంటుంది. సో ఇలా అయితే మనకు దీనిలో డిజైన్ ఇచ్చారు. ఒకవేళ స్టాండర్డ్ వేరియంట్ అయితే హాలోజన్ బల్బ్ ఉంటుంది, డిలక్స్ వేరియంట్ అయితే దీనిలో ఎల్ఈడి లైట్స్ అయితే ఇస్తారనమాట. సో ఈ బాడీలో వచ్చేసి ఈ ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ మెయిన్ యమహా లోగో అయితే కనిపిస్తుంది. దీనికి లెఫ్ట్ అండ్ రైట్లో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్స్ అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి దీని కింద వచ్చేసి మెయిన్ ఫెండర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ సైడ్ నుండి చూసినట్టయితే సో దీని డిజైన్ చూసుకుంటే ఇలాంటి కర్వ్డ్ యూరోపియన్ స్టైల్ డిజైన్ అనేది దీన్ని పిలుస్తారు. సో ఈ కర్వ్డ్ డిజైన్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే మనకు ఈ డిజైన్ చూడొచ్చు. సో దీనిలో బాడీ కలర్లో ఉండే గ్రాబ్ రేల్ అయితే ఇస్తారు. సో ఈ సీట్ చూసుకుంటే ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా ఈ సీట్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. దీని ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఇలాంటి గ్లో బాక్స్ ఫీచర్ అయితే ఉండదు, బట్ ఇలాంటి ఇగ్నిషన్ అయితే ఈ రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ కింద వచ్చేసి ఈ ఎక్కడైతే ఇగ్నిషన్ ఉంటుందో దానికి లెఫ్ట్ సైడ్లో ఇలా చిన్న హ్యాంగర్ అయితే ఉంటుంది. సో దీనికి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద వచ్చేసి ఎలాంటి ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఏం ఫీచర్ అయితే ఇవ్వలేదు. ఈ ఫుట్ బోర్డ్ వచ్చేసి కంఫర్ట్గా ఉంటుంది. సో ఎవరైనా ఈజీగా మనం కాళ్ళు పెట్టుకునే విధంగానైతే ఈ ఫుట్ బోర్డ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ బ్యాక్ సైడ్లో ఈ ఏదైతే గ్రాబ్ రైల్ ఉంటుందో దాని కింద వచ్చేసి ఇలాంటి స్టైలిష్ వి షేప్లో ఉండే ఈ టెయిల్ ల్యాంప్ డిజైన్ అయితే మనం దీంట్లో చూడవచ్చు. సో ఈ టెయిల్ ల్యాంప్ చూడడానికి వి షేప్లో కనిపిస్తుంది. సో దీంట్లో ఇక్కడ మెయిన్ వచ్చేసి యమహా ఈ లోగో కనిపిస్తుంది. సో దీనికి ఈ వి షేప్ ఈ టెయిల్ ల్యాంప్లో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనం బ్రేక్ లైట్ ఏదైతే ఉంటుందో అదైతే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీని కింద ఇక్కడ ఈ ఫెండర్ అయితే ఉంటుంది. దీనికి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అరేంజ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో మనం రైట్ సైడ్లో కనుక చూసుకున్నట్టయితే ఈ ఎగ్జాస్ట్ ఏదైతే ఉంటుందో సో ఇది కూడా చాలా స్టైలిష్ లుక్లో అయితే స్టైలిష్ డిజైన్లో అయితే కనిపిస్తుంది. సో దీనికి ఒక కవర్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి బ్లాకిష్ కలర్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇలా దీనికి ఈ ఎగ్జాస్ట్కి ఇది స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, పిలియన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కాళ్ళు పెట్టుకోవడానికి అయితే ఇలా ఈ స్పెషల్గా ఫుట్ రెస్ట్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. లెఫ్ట్ అండ్ రైట్ రెండు ఫుట్ రెస్ట్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఈ ఇంటర్నల్ అయితే ఉంటుంది. సో దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.2 లీటర్స్ ఉంటుంది. సో దీని సీట్ కింద అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసి 21.1 లీటర్స్ అయితే ఉంటుంది. అంటే చాలా పెద్దగానే బ్రాడ్గానే ఉంటుంది. సో ఇలా అయితే మనం చూడొచ్చు. ప్రజెంట్ దీని అండర్ సీట్ మనం ఎలా ఓపెన్ చేస్తారనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఈ పుష్ చేసిన తర్వాత ఈ సీట్కి మనం క్లిక్ చేసినట్టయితే సో ఇలా మనం కొంచెం పుష్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. చేసినట్టయితే ఈ సీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా అయితే మనం సీట్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. కింద వచ్చేసి ఇక్కడ ఈ టూల్ కిట్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి అండర్ సీట్ స్టోరేజ్ అనమాట. 21.1 లీటర్స్ అయితే ఈ స్టోరేజ్ కెపాసిటీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ సీట్ కింద చూసుకుంటే ఈ టూల్ కిట్స్ అనేది చిన్న స్పానర్ ఇలాంటి అయితే మనకు ఈ కింద అయితే ఇస్తారు. సో ఇక్కడ ఏవైనా మనం క్యారీ చేసుకోవడానికి అయితే ఏమైనా ఇక్కడ హోల్డర్స్ అయితే ఉంటాయి. సో ఇలా దీని అండర్ సీట్ డిజైన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ సీట్ని కొంచెం మనం కిందిగా ఇలా వేసి పుష్ చేసినట్టయితే ఇది ఫిక్స్ అయిపోతుంది. సో ఇలా ఈ సీట్ని అయితే మనం ఓపెన్ చేయవచ్చు, క్లోజ్ చేయవచ్చు. సో ఈ సీట్ ఓపెన్ చేయడానికి మనం ఈ
కీ ఇన్సర్ట్ చేశాక కొంచెం హార్డ్గా ప్రెస్ చేయాలి. నార్మల్గా మనం లెఫ్ట్ రైట్ ఇట్లా టర్న్ చేస్తే ఈ ఇగ్నిషన్ అని అవుతుంది. వాళ్ళు మనం పుష్ చేసి మనం టర్న్ చేసినట్టయితే ఈ సీట్ ఓపెన్ చేయడానికి అయితే మనకు ఆప్షన్ ఎనబుల్ అవుతుంది అనమాట. సో అలాంటి ఫీచర్ అయితే ఈ ఇగ్నిషన్లో అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనము యమహాలో ఫ్యాసినో వెహికల్ గురించి అయితే మనం డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. అయితే మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం కానీ దీని మైలేజ్ని అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని మైలేజ్ డిపెండ్ అపాన్ డ్రైవింగ్ని బట్టి, అంటే నార్మల్గా కంపెనీ ఇచ్చేది 50+, 55, 60 వరకు అయితే ఇస్తుంది. బట్ మనము డిఫరెంట్ రోడ్స్ పైన డిఫరెంట్ స్టైల్లో మనం డ్రైవ్ చేస్తాం. దాన్ని బట్టి మనకు ఈ మైలేజ్ అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అలా దీంట్లో మనం ప్రైజెస్ కనుక చూసుకుంటే డైరెక్ట్గా ఎక్స్షోరూమ్ కాకుండా ఆన్ రోడే చెప్పేస్తున్నాను. స్టాండర్డ్ వేరియంట్ నార్మల్ స్టాండర్డ్లో బేసిక్ వెర్షన్ చూసుకుంటే 1,06,000 ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్. ఒకవేళ దీంట్లో కొంచెం అడ్వాన్స్ డిలక్స్ చూసుకుంటే 1,08,000 ఉంటుంది. అదే కాకుండా డిస్క్ బ్రేక్ చూసుకుంటే డిస్క్ బ్రేక్ ప్రైస్ వచ్చేసి 1,14,000 ఉంటుంది. ఫ్యాసినో ఎస్ చూసుకుంటే అంటే స్పెషల్ ఎడిషన్ చూసుకుంటే 1,18,000 వరకు అయితే ఉంటుంది. ఇవన్నీ నేను ఆన్ రోడ్ ప్రైజెస్ డైరెక్ట్గా అయితే నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు వెహికల్స్ కావాలనుకుంటే ఈ వీడియో వచ్చేసి నేను యమహా షోరూమ్ మంచిర్యాలలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు ఎంక్వైరీస్ కోసం అయితే మీరు అప్రోచ్ కావచ్చు. సో ఒకవేళ మీరు వెహికల్స్ కావాలనుకుంటే డైరెక్ట్ మంచిర్యాల షోరూమ్ కూడా, ఇక్కడ యమహా షోరూమ్ కూడా వచ్చేసి వెహికల్స్ అయితే మీరు పర్చేజ్ అయితే చేయవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది యమహా ఫ్యాసినో గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.